Hey guys, today onwards we are going to solve HackerRank Mount Blue challenge with the logical explanation. So before going to the topic, we need to know an important topic, asymptotic analysis. So be ready for the challenge. Do you know what is an asymptotic analysis? That is the process of finding an efficient algorithm. ఎఫిషియంట్ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలుసా? ఎఫిషియంట్ కోడ్ అనేది టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. What is time complexity? Time complexity, the amount of time an algorithm takes to complete as a function of the input size. అంటే మనం ఇచ్చిన ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ సైజ్, మనం ఎంత సైజ్ ఇచ్చామో ఇన్పుట్ సైజ్, ఆ ఇన్పుట్ సైజ్ని కంప్లీట్ చేయడానికి మనం రాసిన ఆల్గారిథం ఎంత టైం తీసుకుంటుంది అనేది టైం కాంప్లెక్సిటీ అంటారు. అదేవిధంగా స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మెమొరీ రిక్వైర్డ్ బై అన్ అల్గారిథం ఫంక్షన్ ఇన్పుట్ సైజ్. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసేకి మనం రాసిన ఆల్గారిథం ఎంత మ్యాక్సిమం మెమొరీ యూజ్ చేసుకుంటుంది అనేది స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 to n న్యాచురల్ నెంబర్స్. మనం సమ్ చేయాలంటే ఏం చేస్తాం? ఒక మెథడ్ రాసుకొని ఇనిషియల్గా సమ్ చేయాలి కాబట్టి సమ్ అనే వేరియబుల్ని ఇనిషియల్గా 0కి అసైన్ చేసుకుంటాం. దెన్ ఒక లూప్ యూజ్ చేసి అంటిల్ లాస్ట్ వరకు, ఫస్ట్ టు లాస్ట్ వరకు మనం ఒక్కొక్కటి సమ్ చేసుకుంటాం. దెన్ ఆ మొత్తం అంత సమ్ని రిటర్న్ చేస్తాం. అదేవిధంగా దీనికి టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1. టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n అంటే n మీన్స్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాబ్లం. ఈ దీంట్లో కొన్ని ఫర్ లూప్ ఉంది. ఈ ఫర్ లూప్ అంటిల్ లాస్ట్ అంటే ఎన్ ఆపరేషన్స్ వరకు కంటిన్యూగా రన్ అవుతుంది. అదేవిధంగా ఇదే ప్రోగ్రామ్ని O ఆఫ్ టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ 1, స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 వచ్చేలా కోడ్ మీరు రాయగలరా? వీడియో పాస్ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. వెల్, దిస్ ఈస్ ద సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్. డైరెక్ట్గా మనం దీంట్లో ఏమి ఒక ఫర్ లూప్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ దీని టైం కాంప్లెక్సిటీ 1, స్పేస్ కాంప్లెక్సిటీ ఆల్సో 1. ఇవన్నీ ఈ ప్రోగ్రామ్తో పోల్చుకుంటే చాలా ఎఫిషియంట్. ఇలాంటి ప్రోగ్రామ్స్, బట్ ఈ రెండు ప్రోగ్రామ్స్ సేమ్ ప్రాబ్లమ్స్, బట్ దీంట్లో డిఫరెన్స్ ఏంది? ఇది మోర్ ఎఫిషియంట్. దీంతో కంపేర్ చేసుకుంటే మనం ఏదైతే ఎఫిషియంట్ కోడ్ ఇస్తామో ఆ కోడ్ని అవుట్ ఆఫ్ సో మెనీ, either 1 or 2, 3 ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా రాసి ఉండొచ్చు. ఆ రాసిన ప్రోగ్రామ్స్లో ఏది మనం ఎఫిషియెంట్గా కోడ్ ఇస్తుంది అనేది ఎఫిషియెంట్ కోడ్ తీసుకొని సబ్మిట్ చేయాలి. ఎవరైతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లేదా పెద్ద ఎంఎన్సి కంపెనీస్లో జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ అసిమ్ప్టోటిక్ అనాలిసిస్, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏమేమి తెలిసి ఉండాలా. ప్రతి ప్రాబ్లమ్ని ఈ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ మీరు ఆలోచించే విధానాన్ని మారుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎఫిషియంట్ సొల్యూషన్ కావాలి. ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలన్నీ ఇట్లా హ్యూజ్ స్కిల్స్, బెస్ట్ స్కిల్ ఎవరైతే టైం కాంప్లెక్సిటీ మెయింటైన్ చేసుకుంటూ కోడ్ రాస్తారో అలాంటి క్యాండిడేట్స్ కోసం ల్యాక్స్ ఆఫ్ మనీ ఇస్తారు. నెక్స్ట్ టాపిక్ we will discuss our first problem in Mount Blue HackerRank challenge.